ఈరోజు ఐకానిక్ టవర్స్ వర్కింగ్ స్టేటస్ ఎలా ఉందో తెలుసుకున్నారండి. ప్రజెంట్ మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్మిస్తున్న సెక్రటేరియట్ హౌస్ దగ్గర ఉన్నాము. చూడండి, ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి హెచ్ఓడి టవర్ 1 and 2. మొత్తం ఓవరాల్ గా అయితే 5 టవర్స్ అయితే నిర్మిస్తున్నారు. 5 టవర్స్ గాను ప్రజెంట్ 1 and 2 టవర్స్ వర్కింగ్ స్టేటస్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే తెలుసుకుందాము. 5 టవర్స్ కి గాను మొత్తం అయితే 32 ఎకరాల భూమిని కేటాయించారు. ఒకసారి టవర్ 1 and 2 లోపలికి వెళ్ళైతే వర్కింగ్ ప్రోగ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకుని ప్రయత్నించేద్దాము. వన్స్ మనం ఈ సైట్ లోకి విజిట్ చేయాలన్నా, నార్మల్ గా చూడాలని అయితే సేఫ్టీ ప్రికాషన్స్ అయితే ఫాలో అవ్వాలి. కన్ఫర్మ్ గా ఎవరు వచ్చినా సరే షూ గానీ, హెల్మెట్ గానీ, జాకెట్ గానీ, హైవేస్ కంపల్సరీ అయితే వేసుకోవాలి. వన్స్ ఇవి వేసుకోకపోతే వీళ్ళు ఇక్కడ నుంచి లోపలికి అయితే అలౌ చేయరు ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు. సో వేసుకుందాం. ఇవి మెయిన్ ఎంట్రన్స్ లో ఉన్నాం మనం. చూడొచ్చు ఇక్కడ సేఫ్ యాక్సెస్ అని. ఈ వే వచ్చేసరికి ఇక్కడైతే వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళడానికి అనమాట. వెహికల్స్ ఉంటాయి కదా, హెవీ వెహికల్స్ గానీ, మొత్తం ఏవైనా మెటీరియల్ వెళ్ళే వెహికల్స్ కానీ వాళ్ళ కోసం అయితే ఈ వే అనమాట. చూడొచ్చు మనకి వర్కర్స్ వెళ్తున్నారు. మనకి అక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసరికి హెచ్ఓడి టవర్ 1 అనమాట. అలానే మన ఎదురుగా ఉండేది 2, అలానే 3, 4, 5 అలా ఉంటాయి మొత్తం 5 టవర్లు. ఈ 1 and 2 వచ్చేసరికి సాపూర్జీ పల్లంజీ అనే కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అలానే 3 and 4 వచ్చేసరికి ఎల్ఎన్టీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 5th టవర్ ఏదైతే ఉందో అది జిఏడి టవర్ అంటారు. దాన్ని వచ్చేసరికి ఎన్సీసీ కంపెనీ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఈ 1 and 2 టవర్ల కోసం అయితే మీకు ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ వర్క్ స్టేటస్ ఎలా ఉంది ఏంటి అనేది. బ్రో, మీకు వీడియోలో కనిపిస్తున్న ఈ భారీ సైట్ ఏరియా ఏదైతే ఉందో అది ఐకానిక్ టవర్స్ 1 and 2 కన్స్ట్రక్షన్ జోన్. చుట్టూ కనిపిస్తున్న పెద్ద వాల్ లాంటి స్ట్రక్చర్ ఉంది కదా గాయస్, అదే రిటర్నింగ్ వాల్. ఈ టవర్స్ మొత్తం B+G+39 ఫ్లోర్స్ తో అయితే రాబోతున్నాయి. ఇంత భారీ టవర్స్ కి ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి కదా బ్రో. అందుకే దాదాపు 14 మీటర్ల లోతు వరకు తవ్వి అక్కడి నుంచే ఫౌండేషన్ వర్క్ స్టార్ట్ చేశారు. గతంలో అమరావతిలో వర్షాలు పడితే కొన్ని నిర్మాణాలు మునిగిపోయాయని చెప్పి వీడియోలు చూసారు కదా గాయస్. యాక్చువల్లీ అవి ఇవే. ఫౌండేషన్ కోసం ఇంత డీప్గా ఎక్స్కవేషన్ చేయడం, అలాగే 5 సంవత్సరాలు పనులు జరగకపోవడంతో వర్షపు నీరు ఆ ప్రాంతంలో చేరి మునిగిపోయినట్టుగా కనిపించింది. 2024లో మళ్ళీ పనులు స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఫౌండేషన్స్ ఉపయోగపడతాయా లేదా అని ఐఐటి మద్రాస్ నిపుణులతో అయితే పరిశీలన చేయించారు. వాళ్ళు వర్క్ అవుతాయి అని చెప్పి సర్టిఫై చేసిన తర్వాతే ఈ ఐకానిక్ టవర్స్ పనులు అయితే మళ్ళీ రీస్టార్ట్ అయ్యాయి. ఇంకా స్పెషల్ ఏంటంటే బ్రో, భవిష్యత్తులో భూకంపాలు, బలమైన గాలు లాంటి పరిస్థితులను తట్టుకునేలా అయితే అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీతో ఈ టవర్స్ నిర్మిస్తున్నారు. ఈ ఐకానిక్ టవర్స్ ని ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్స్ అయిన నార్మన్ ఫాస్టర్స్ బ్రదర్స్ అయితే దీన్ని డిజైన్ చేశారు. ఇప్పుడు అసలు హైలైట్ ఏంటో తెలుసా గాయస్, ఈ టవర్స్ డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. సాధారణంగా బిల్డింగ్స్ కాలమ్స్ మీద నిలబడతాయి కదా బ్రో, కానీ ఇక్కడ అడ్వాన్స్డ్ డయాగ్రిడ్ స్ట్రక్చర్ అయితే ఉపయోగిస్తున్నారు. ఇండియాలోనే ఇంత లార్జ్ స్కేల్లో ఈ టెక్నాలజీ ఉపయోగించడం ఫస్ట్ టైం అమరావతిలోనే జరుగుతుంది. వీడియోలో ట్రయాంగిల్ షేప్ స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి కదా గైస్, అవే డయాగ్రిడ్స్. వీటి చుట్టూ గ్లాస్ ప్యానల్స్ అయితే ఫిక్స్ చేస్తారు. మధ్యలో కనిపిస్తున్న పెద్ద వాల్ స్ట్రక్చర్ ఉంది కదా బ్రో, అదే కోర్ వాల్ అన్నమాట. ఈ కోర్ వాల్ ని ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ టెక్నాలజీతో అయితే నిర్మిస్తున్నారు. ఇందులో హైడ్రాలిక్ జాక్స్ సహాయంతో ఒక లెవెల్ నుంచి మరో లెవెల్ కి, అంటే పైకి ఆటోమేటిక్ గా జంప్ అవుతుంది. దీని వల్ల కన్స్ట్రక్షన్ చాలా స్పీడ్ గా జరుగుతుంది. సాపూర్జీ పల్లంజీ కంపెనీ అయితే నెలకు సుమారు 3 లెవెల్స్ అంటే 3 ఫ్లోర్స్ కోర్ వాల్ కంప్లీట్ చేసేలా ప్లానింగ్ చేస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ కన్స్ట్రక్షన్ మెథడ్ ఏంటంటే గైస్, ముందుగా కోర్ వాల్ పైకి వెళ్తుంది, తర్వాత స్లాబ్స్ ఫాలో అవుతాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కోర్ వాల్ 6 ఫ్లోర్స్ కంప్లీట్ అయ్యే సమయానికి స్లాబ్స్ వచ్చేసరికి సుమారు 3 ఫ్లోర్స్ వరకు మాత్రమే కంప్లీట్ అవుతాయి. స్లాబ్స్ కూడా ఎలా వేస్తారంటే బ్రో, డయాగ్రిడ్స్ నుండి కోర్ వాల్ కి బీమ్స్ కనెక్ట్ చేస్తారు. వాటి మీద టెక్ సీట్ ఏర్పాటు చేసి స్లాబ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తారు. డయాగ్రిడ్స్ మరియు కోర్ వాల్ కి మధ్య ఉన్న ఏదైతే ఫ్లోర్ ఏరియా ఉంటుందో దాన్ని ఆఫీస్ ఏరియా అయితే యూజ్ చేస్తారు. కోర్ వాల్ లోపల ఫ్లోర్ ఏరియా ఉంటుంది కదా, దాన్ని యూటిలిటీ స్పేస్ గా అయితే యూజ్ చేస్తారు. ఇప్పుడు టవర్ 1 వర్కింగ్ స్టేటస్ ఒకసారి మీకు చూపిస్తాను వీడియోలో. మీకు ఈ టవర్ 1 దగ్గర కింద డయాగ్రిడ్ పోర్షన్ కనిపిస్తుంది కదా, డయాగ్రిడ్ హైట్ వరకు, అదంతా కూడా బేస్మెంట్ ఏరియా. దానిపైన ఏదైతే బీమ్స్ పైన ఇంకొక కోర్ వాల్ కనిపిస్తుంది కదా, దానిపైన ఉన్న పోర్షన్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్. అలానే ఆ గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత ఇంకొక ఫ్లోర్ కనిపిస్తుంది, స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఆ ఫస్ట్ ఫ్లోర్ పైన మీకు రెడ్ కలర్ మొత్తం కనిపిస్తుంది కదా, రెడ్ కలర్ తో, అది ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ అనమాట మొత్తం కూడా. ఫస్ట్ ఫ్లోర్ పైన ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ అనేది సెకండ్ ఫ్లోర్ దగ్గర వర్క్ అవుతుంది. ఆ సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ అయితే ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ అనేది ఇంకా పైకి జంప్ అవుతుంది, థర్డ్ ఫ్లోర్ కి వెళ్తుంది. ప్రెజెంట్ అయితే మొత్తం 39 ఫ్లోర్స్ గాను బేస్మెంట్, గ్రౌండ్, ఒక ఫ్లోర్ అయితే కంప్లీట్ అయింది.
అలానే టవర్ 2 చూద్దాము వీడియోలో. ఇక్కడ కూడా మీకు కింద డయాగ్రిడ్ పోర్షన్ కనిపిస్తుంది కదా, అదంతా కూడా బేస్మెంట్ అన్నమాట. ఆ డయాగ్రిడ్ పైన మళ్ళీ ఇంకొక కోర్ వాల్ కనిపిస్తుంది కదా స్ట్రక్చర్, అదేమో గ్రౌండ్ అన్నమాట. టవర్ 2 వచ్చేసరికి బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ అయితే కంప్లీట్ అయ్యింది. ఫస్ట్ ఫ్లోర్ కి రెడీ అవుతుంది ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్. ఓవరాల్ గా చెప్పాలంటే గైస్, అమరావతి ఐకానిక్ టవర్స్ అనేవి కేవలం బిల్డింగ్స్ కాదు బ్రో, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఫ్యూచరిస్టిక్ డిజైన్, వరల్డ్ క్లాస్ ఇంజనీరింగ్ కలిసిన నెక్స్ట్ లెవెల్ స్ట్రక్చర్స్. ఇది మన అమరావతి ఐకానిక్ టవర్స్ 1 and 2 అప్డేట్. ఫ్యూచర్ లో అమరావతి స్కైలైన్ కి ఇవి ఒక స్పెషల్ అట్రాక్షన్ గా అయితే నిలవబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అమరావతి డెవలప్మెంట్ అప్డేట్స్ కోసం అయితే ఫాలో అవ్వండి గైస్. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో. అంటిల్ దెన్ టేక్ కేర్ బ్రో.